వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా పరిసర నియోజకవర్గాల్లోని దివ్యాంగులు తమ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా పెన్షన్ మొత్తాన్ని 6,000 రూపాయలకు పెంచడం వల్ల జీవన ప్రమాణం మెరుగయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వసతి కల్పిస్తున్నట్టుగా సంతోషం వ్యక్తం చేస్తూ అదే తరహాలో పురుష దివ్యాంగులకు పూర్తి స్థాయి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి పత్రం అందజేశారు. అంతేకాకుండా ఆర్టీసీలో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆర్టీవీ ఆర్ఎంను జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మురళీగౌడ్ కోరగా వారు సానుకూలంగా స్పందిస్తూ వీలైనన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, దివ్యాంగుల సేవా సమితి ఆంధ్రప్రదేశ్ కమిటీ ఉపాధ్యక్షులు బి శ్రీనివాసులు, కె రాము, శోభన్ బాబు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుల్ని ఈరోజు కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అమలు చేయడానికి గవర్నమెంట్ ముందుకు వస్తున్నందుకు దివ్యాంగుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దివ్యాంగులకి 50% బస్సు రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సూపర్ 6తో పాటు మహిళలతో పాటు దివ్యాంగులకు కూడా ఉచిత ప్రవేశాన్ని కలిగించాలని ఈరోజు మన తిరుపతి జిల్లా రీజనల్ మేనేజర్ జగదీష్ సార్ని కలవడం జరిగింది. సారు మా వంతు ప్రయత్నం మేము చేస్తాము, మీ ద్వారా మేము ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తాము అనేసి సారు చాలా మంచిగా స్పందించారు. అంతేకాకుండా మేనేజర్ గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశాము. తర్వాత మన బస్సు సంబంధించి డిపో కార్యక్రమ పరిశ్రమల్లో దివ్యాంగులకి ఏమైనా అవకాశాలు కూడా కల్పించాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాంటి అవకాశం ఉంటే కూడా ఖచ్చితంగా మీకు ఒక అవకాశం అనేది మేము కూడా ఇస్తామని సారు చెప్పడం జరిగింది. ఈ విషయానికి మేము సంతోషించి మేము కృతజ్ఞ భావంతో ఆయనకి అభినందనలు కూడా తెలియజేశాము. అదేవిధంగా ఈ సూపర్ 6 విధానం అమలు చేసి దివ్యాంగులందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని కలిగించాలని మేము అన్ని జిల్లాల్లో కూడా దివ్యాంగుల నాయకులను కూడా మేము ప్రేరేపిస్తున్నాము. కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.